దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 145 అధ్యాయము 14, 15, 16 వచనాలు చదువుకుందామండి. యెహోవా పడిపోయే వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడవు. సర్వజీవుల కన్నులు నీవే చూస్తున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చేదవు. నీవు గుప్పులను ఇప్పి ప్రతి జీవి కోరుకును తృప్తిపరచుచున్నావు. ఆమేన్. కదండి, దేవుడు ఎంత గొప్పవాడు కదండి. పడిపోయేవారందరినీ ఆయన ఉద్ధరిస్తాడంట. అంటే కష్టాల్లో, కన్నీళ్ళు, శోధనలో, రోదనలో పడిపోయేవారందరినీ ఆయన ఉద్ధరించే దేవుడు, లేవనెత్తే దేవుడు. కృంగిపోయే వారందరినీ లేవనెత్తేవాడు. ఆయన ఎప్పుడు ఎన్నడూ చేయి విడిచే దేవుడు కాదండి. ఎంత గొప్ప దేవుడు అన్నమాట ఆయన. మరి ఆ సర్వజీవి కొనులు ఆయన వైపు చూస్తున్నాయి. తగిన కాలమందు ఆయన అందరికీ ఆహారం ఇచ్చేవాడు. సర్వజీవులు, ఆయన సృష్టించిన సర్వజీవులన్నీ కూడా నా దేవుడు నాకు ఆహారం ఇస్తాయని ఆయన తొట్టు చూస్తుంటే, ఏ జీవికి ఏ ఆహారం దయచేయాలో దేవుడే ఆ యొక్క సర్వజీవులకు కూడా ఆహారం సిద్ధపరుస్తున్నారంటండి. ఆయన గుప్పిలిప్పి ప్రతి జీవి కోరుకును తృప్తిపరుస్తున్నారంట. ప్రతి జీవి కోరుకును తృప్తిపరిచి ప్రతి కడుపును కూడా నింపుతున్నాడు. ప్రతి జీవికి ఆహారం పెడుతున్నారు. ఎంత గొప్ప దేవుడు కదండి. ఎంత మంచి దేవుడిని మనం ఎలా స్తుతించకుండా ఉండలేకపోతున్నాం. ఎంత స్తుతించినా తక్కువే, ఎంత ఆరాధించినా తక్కువే కదండి నిజంగాను. మనమైతే మన మట్టిగా వండుకుని తింటామండి. కానీ ఆయన ఈ లోకం, సర్వలోకం, ప్రపంచం అంతా కూడా ప్రతి జీవికి, ప్రతి మనిషికి, ప్రతి పక్షికి, ప్రతి ప్రాకు పురుగుకి ఆయన ఆహారం సిద్ధపరుచుతున్న దేవుడండి. దేవుడు మనకి మహిమ కలిగిన గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.